ఈరోజు అనగా జనవరి 7వ తారీఖు 2025 సంవత్సరము నంద్యాల జిల్లాలో నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయము ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు విచ్చేయడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు నాకు నంద్యాల తహసీల్దార్గా బాధ్యతలు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ ఒక దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో, నా మీద నమ్మకంతో నాకు ఈ తహసీల్దార్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. కాబట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ అంచనాలకు అనుగుణంగా ప్రజల సమస్యలను తెలుసుకొని త్వరితగతిన వాటిని పరిష్కరింపచేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు సార్? గతంలో నేను దొర్నిపాడు, ఆళ్ళగడ్డ, వెలుగూడు, మహానంది, పాణ్యము పనిచేయడం జరిగింది. కోయిలకుంట్ల ఈ ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది. ప్రస్తుతం నేను ఎస్ఆర్బిసి నందు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లో పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఇక్కడ నాకు అదన బాధ్యతలు అప్పగించడం జరిగింది. కాబట్టి నా మీద నమ్మకంతో నాకు ఈ అప్పచెప్పిన ఈ బాధ్యతలను నేను దిగ్విజయంగా పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. రాత్రి వరకు వేరే పేరు వినిపించింది సార్. సడన్గా మీ పేరు తెరపైకి రావడానికి కారణం? అవన్నీ ఏం తెలియదు నాకు. అవన్నీ ఏం లేదు. కలెక్టర్ గారు నాకు రాత్రి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాయలసీమ ప్రతిభ న్యూస్.